రైట్. మనం ప్రైమ్ 9 స్క్రీన్ మీద చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాకిస్తాన్ సైనికులతో పోరాడుతూ జమ్మూ కాశ్మీర్లో వీర మరణం పొందినటువంటి అగ్నివీర్ మురళీ నాయక్ పార్థివ దేహాన్ని సందర్శించారు. ఆయన తల్లిదండ్రులను ఓదార్స్తున్నటువంటి దృశ్యాల్ని మనం ప్రైమ్ 9 స్క్రీన్ మీద చూస్తున్నాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అక్కడ మురళీ నాయక్ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించి ఆయన తల్లిదండ్రులను ఓదార్స్తున్నటువంటి దృశ్యాల్ని మనం ప్రైమ్ 9 చూస్తున్నాం. పాకిస్తాన్ సైనికులతో పోరాడుతూ జమ్మూ కాశ్మీర్లో అమరుడైన అగ్నివీర్ పార్థివ దేహాన్ని పవన్ కళ్యాణ్ సందర్శించారు. మురళీ నాయక్ సొంత గ్రామం అయినటువంటి కళ్ళితండాకు చేరుకున్న పవన్ కళ్యాణ్కి అక్కడ సైనికులు, అలాగే మరో పక్క జనసేన సైనికులు, మరో పక్క పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ ఎత్తున తరలి రావడంతో అక్కడ భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు నడుమ అక్కడ పవన్ కళ్యాణ్ అక్కడ మురళీ నాయక్ తల్లిదండ్రులను ఓదార్స్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇక ఒక్కగానొక్క కొడుకుని కోల్పోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకోవడంతో తల్లిదండ్రులు భావోద్వేగానికి లోనయ్యారు. వారిని ఓదార్స్తున్నారు పవన్ కళ్యాణ్. అలాగే వీరమరణం పొందినటువంటి మురళీ నాయక్ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు పవన్ కళ్యాణ్. అనంతరం మురళీ నాయక్ తల్లిదండ్రుల్ని ఓదారుస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయి ఒక్కగానొక్క కొడుకు వీరమరణం పొందటంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకొని ఓదారుస్తున్నారు తల్లిదండ్రులని. మరోపక్క మంత్రి నారా లోకేష్, మరో మంత్రి వంగల్పూడి అనిత, ఏపీకి సంబంధించినటువంటి మంత్రుల బృందం కూడా పవన్ కళ్యాణ్ వెంట ఉన్నట్లు ఉంది మనం చూస్తున్నాం. మరికొద్దిసేపట్లో అంతిమ యాత్ర సంస్కారాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కళ్ళితండాకు చేరుకొని మురళీ నాయక్ తల్లిదండ్రులను ఓదారుస్తున్నారు. మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయి ఒక్కగానొక్క కుమారుడు కోల్పోవడంతో యుద్ధంలో వీరమరణం పొందటంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకొని తల్లిదండ్రులని ఓదారుస్తున్నారు. మరోపక్క మురళీ నాయక్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. వాళ్ళ తల్లిదండ్రులకు అన్ని విధాలుగా, అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపునే కాకుండా జనసేన పార్టీ తరపున కూడా అండగా ఉంటామంటూ